ప్రైజ్ ది లార్డ్. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి, దయను బట్టి ప్రతిరోజు కూడా వాక్యం ధ్యానించుకోవడానికి మనకి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాగ్దానంతో మనం దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నాం. ఈ దినాన మరొక వాక్యంతో మనము వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. అవును, సొమ్మసిల్లి అలసిపోయి బలహీనత స్థితిలో ఉన్న వారికి బలమిచ్చే దేవుడు మన దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. శక్తి లేని స్థితిలో మనము ఇంకా నేనేమి చేయలేను అన్నటువంటి బలహీనత స్థితిలో ఉన్నప్పుడు మనకి శక్తిని కలుగజేసి అలసిపోయిన పరిస్థితి నుండి మనలను భద్రపరచడానికి ఆయన ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అవును, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ, ఈ మూడు కూడా ఈ భూమి మీద అనుదినము మనకు కనపడుతూనే ఉంటాయి. అవును, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఏదో ఒక రూపంలో యవనస్తులుగా ఉన్న బిడ్డలు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మం అనే విషయాలలో ఏదో ఒక రూపంలో తొలగిపోతూ తొట్టిల్లుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటారో యవనస్తులు వాక్యమును బట్టి తమ హృదయమును శుభ్రంగా కాపాడుకుంటారని వాక్యం తెలుస్తుంది కదా. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యమును బట్టియే కదా. వాక్యం ఎప్పుడైతే కలిగి ఉంటారో యవనస్తులు తొట్టిల్లినప్పటికీ దేవుడు కాపాడుతూ వారిని ఆ శోధనలో నుండి తప్పించడానికి ఆయన ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు. ఏదైతే శరీరాశ ఉందో, నేత్రాశ ఉందో, మనం కంటితో చూసిన ఆ పాపములకు దగ్గరకు వెళ్లకుండా శరీరానికి సంబంధించిన అనేక రకమైన కోరికల విషయంలో మనం దూరంగా ఉంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయంగా ఉంటాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బాలురు కూడా సొమ్మసిల్లుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడి ఉంటే ఆ వాక్యము మనకు జ్ఞాపకం చేసుకొని దేవుని దయలో మనము కాపుదల భద్రత మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కొరకు నిత్యము ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే దినదినము నూతన బలం పొందుతూ ఉంటారు, దినదినము క్రొత్త శక్తితో నింపబడుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యముతో ప్రార్థనతో దినదినం ఎదుగుతూ ఉంటారు కనుక ఏ రోజుకు ఆ రోజే మనము నూతన బలముతో, నూతన శక్తితో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటారంట. పక్షిరాజుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పక్షిరాజు ఎంతో ఎత్తైన ప్రదేశంలోనికి ఎగురుతూ ఉంటుంది. అన్ని పక్షుల కంటే కూడా అది చాలా ఎత్తుగా ఎగరగలిగే స్థితిలో ఉంటుంది. ఎంత పెద్ద తుఫాన్ అయినప్పటికీ తెప్పరేలుకుంటూ అది పైకి ఎగరగలిగే స్థితిలో ఉంటుంది. పక్షిరాజు చాలా సహనం కలిగి ఉంటుంది. అలాగే పక్షిరాజు ఉన్నత స్థానంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. భారము మోసేదిగా కూడా ఉంటుంది. రెక్కల మీద పిల్లలను మోస్తూ ఉంటుంది. తనను తాను ఇతరుల కొరకు అప్పగించుకుంటూ ఉంటుంది. అలాగే పోరాడి జయం పొందుకునే స్థితిలో పక్షిరాజు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుఫాన్ ఎంత పెద్దగా గాలి వీచినప్పటికీ అది గురి గమ్యం కలిగి పైకి ఎంత ఎత్తైనా సరే ఎగురుతూ ఉంటుంది. దాని పిల్లలను కూడా రెక్కల చాటును భద్రపరుస్తూ ఉంటుంది. అయితే ఒకానొక దినాన ఈ పక్షిరాజు తన పిల్లలు ఒక సర్టెన్ వయసుకు వచ్చిన తర్వాత కొండపైన ఎత్తైన ప్రదేశంలో నుండి వాటిని క్రిందికి నెడుతూ ఉంటుంది. అవి నెట్టినప్పుడు ఎగరడానికి అవి సిద్ధంగా ఉండినట్లుగా
వాటికి అవి నేర్పడానికి తనకై తనే పిల్లల్ని నెట్టివేసినప్పుడు అది ఎంతగానో దుఃఖపడుతుంది. ఏమవుతుందో, ఇవి ఎలా ఉంటాయి అని బాధపడుతూ ఉంటుంది ఫస్ట్. అయితే కానీ వాటికి నేర్పాలి కదా, అవి కూడా రెక్కలు చాపుకొని పైకి ఎగరాలి కదా. అందుకనే పక్షిరాజు వాటిని నెట్టి వాటితో పాటే పైన ఎగురుతూ అవి ఏమాత్రం క్రింద పడకుండా ఆ రెక్కలు ఆ పడిపోయే సమయంలో రెక్కలు చాపి రెక్కల పైన వాటిని ఎక్కించుకొని క్షేమంగా అది తీసుకొని వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజుతో మనం పోల్చుకున్నప్పుడు పక్షిరాజు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత తన రెక్కలన్నిటినీ తనకై తనే పీకేసి మరి నూతన రెక్కలు వచ్చే వరకు ఒంటరిగా ఒక ప్రదేశంలో ఉండి నూతన బలము పొందే వరకు కూడా దాని ముక్కును విరుచుకొని ఈగలన్నీ పీకి వేసుకొని ఎలా ఎదురు చూస్తుందంటే నూతన బలం కోసం, నూతన శక్తి కోసం అక్కడ ఎదురు చూసి చివరికి నూతన శక్తి ఈకలన్నీ వచ్చిన తర్వాత మళ్ళా రెక్కలు చాపి కరెక్ట్ టైంలో ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినట్లయితే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించేటప్పుడు పక్షిరాజు వలనే తన ప్రజలందరినీ కూడా ఆయన నడిపించాడు. వాళ్ళకి ఏ శ్రమ కలగకుండా, వాళ్ళకి ఏ కష్టము కలగకుండా, వారికి ఏ ఆపద కలగకుండా అన్ని విషయాలలో పక్షిరాజులాగా వారిని ఆదరిస్తూ క్షేమము కలుగజేస్తూ వాళ్ళని కాపాడుతూ ఇశ్రాయేలీయులందరికీ సురక్షితంగా తీసుకుని వచ్చాడు. ఎందుకంటే పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి కాపుదల భద్రత వారికి దేవుడు అనుగ్రహించాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల్ని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. అవును కదా, పక్షిరాజు పిల్లల్ని నెట్టివేసినప్పుడు పిల్లల కంటే పైన ఎగురుతూ అవి క్రిందికి పడిపోయే సమయానికి కనిపెట్టి వెంటనే పిల్లల క్రిందకు వెళ్ళిపోయి రెక్కలు పెద్దగా చాపి ఆ రెక్కల పైకి అవి వచ్చినట్లుగా వాటికి క్షేమము కలుగజేస్తూ ఎగరటం నేర్పిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా మనతో పాటు ఉండి మనం దేవుని సన్నిధిలో ఎలా పెరగాలి, దేవుని మరి ఆశ్రయముగా మనం ఎలా కలిగి ఉండాలి, దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే మనలో ఆయన వాక్యము నిలిచి ఉంటుందో ఆయన మనలను పక్షిరాజులాగా భద్రపరుస్తూ ఉంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వాక్యం సెలవుస్తుంది. పైకి ఎగరాలని మనకందరికీ కూడా ఆశ ఉంటుంది కదా. పక్షిరాజు వలె మనం కూడా ఉన్నత స్థాయిలోనికి ఎదగాలని ఆశ ఉంటుంది కదా. ఎప్పుడు ఉండగలమంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, ఆయన వాక్కులు మన హృదయంలో భద్రపరచబడి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనల్ని ఆయన పక్షిరాజులాగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటును భద్రపరచు రీతిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ప్రతి దానికి కూడా పిల్లలంటే ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉంటాయి. పక్షిరాజు తన పిల్లల విషయంలో బాధపడుతుంది ఫస్ట్, కానీ వాటికి ఎగరటం నేర్పించడానికి ప్రయత్నం చేసి వాటికి ఎగరటం నేర్పిస్తుంది. మన దేవుడు కూడా మనలను కొంత వయసు వచ్చిన తర్వాత మనకై మనము దేవునిలో బలపడినట్లుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనం దేవుని విడిచిపెట్టకుండా ఆయన హత్తుకొని మనం జీవించినప్పుడు మనం కూడా ఉన్నత స్థాయిలోకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దినదినము కూడా వాక్యంతో ప్రార్థనలతో మనం బలపడుతూ ఉన్నప్పుడు ఎలా ఎదుగుతామంటే నూతన బలముతో, నూతన శక్తితో అభివృద్ధి చెందుతూ ఉంటాం. నూతన బలము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఉన్నత స్థాయిలోనికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ, వాటి వలన మనం ఏమీ చేయలేము. కానీ కేవలము దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, పక్షిరాజు వలె మనం కూడా దేవుని కలిగి ఉన్నప్పుడు ఉన్నత స్థాయిలోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఎత్తైన ప్రదేశంలోనికి మనల్ని నడిపిస్తాడు. అలాగే సహనం కలిగి
ఉండడానికి మనం నేర్పిస్తాడు. అలాగే ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే, ఎంత పెద్ద తుఫానులు మనకి ఎదురైనా సరే, ఎంత కష్టమైన శ్రమలు, మన వేదనలు, ఇబ్బందులు, చింతలు ఎదురైనప్పటికీ వాటినన్నిటినీ జయించి ఎక్కడికైతే మనం ఎక్కాలో ఉన్నత స్థాయిలోనికి దేవుడు మనలను ఎదిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోకుండా, తొట్టిల్లకుండా, కూలిపోకుండా దేవుడు ఆయన పరిశుద్ధ బాహువును మన వైపు చాపి ఉంచుతాడు. ఆయన పరిశుద్ధ బాహు క్రింద మనలను భద్రపరుస్తాడు. అవును, ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కదా. ఆయన పర్సనాలిటీ ఎంత గొప్పదో మనం ఆలోచన చేసినట్లయితే తెలుస్తూ ఉంటుంది కదా. ఆయన రెక్క చాపినప్పుడు, ఆయన పరిశుద్ధ బాహు చాపినప్పుడు అందరూ కూడా ఆయన రెక్కల చాటున ఆశ్రయం పొందుతారు. ఆ పరిశుద్ధ బాహుతో మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మనం ఎన్నటికీ కూడా కదిలించబడిన స్థితిలో మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, యవనస్తులు తొట్టెళ్ళకుండా, మరి బాలురు సొమ్మసిల్లకుండా, అలయకుండా, శక్తి లేని స్థితిలో ఉన్న స్థితిలో కూడా శక్తిహీనులకు శక్తినిస్తూ ఉంటాడు. బలం లేని వారికి బలమిస్తూ ఉంటాడు. సొమ్మసిలిన వారికి మరి బలమిస్తూ ఉంటాడు. అందరికీ కూడా ఆయన ఆదరణకర్తగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టే స్థితిలో లేడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ భేదము లేదు, ఏ పక్షపాతం కూడా లేదు. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, దృష్టిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా పక్షిరాజులు కూడా ఎగరాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ మరి పడిపోకుండా భద్రపరచబడి ఉండాలని, సాతాను యొక్క ఉచ్చులలోనికి ఎవరు పడిపోకుండా, అగ్ని గుండములోనికి ఎవరు వెళ్లకుండా, నిత్య రాజ్యములోనికి వెళ్ళడానికి ఆయన పరిశుద్ధ బాహు చాపి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ బాహు క్రింద మనం ఉన్నట్లయితే, ఆ బాహు క్రింద మనం భద్రపరిచి ఉన్నట్లయితే మనకి క్షేమం కలుగుతుంది. ఆయన మన చుట్టూ కంచె వేస్తాడు. ఏ కీడు మన గుడాలను సమీపించకుండా ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపలో, ఆయన కాపుదలలో మనం భద్రపరచబడి ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఘనమైన మహారాజు అయిన దేవా, సృష్టికి కారకుడు అయిన తండ్రి, కలిగి ఉన్నదేది మీరు లేకుండా కలగలేదు. ఆది యందు ఉన్న దేవుడు, మీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. మీ కృపను బట్టి, దయను బట్టి ఇది నన్ను పక్షిరాజును మాకు గుర్తు చేసి ప్రభువా, పక్షిరాజు ఏ రీతిగా గూడు రేపి దేవా మీకు స్తోత్రాలు, పక్షి తన బిడ్డలకు ఏ రీతిగా దేవా మీకు స్తోత్రాలు ఎగరడం నేర్పిస్తుందో ఆ రీతిగా మమ్మలను కూడా ఉన్నత స్థాయిలోనికి నడిపించడానికి, ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ ముందుకు నడవడానికి మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని నింపుచూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి, సహాయం చేయమని, ఆయా వాక్యం విన్న బిడ్డల్లో నూతన బలం, నూతన శక్తితో నింపి బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రిని. ఆమేన్.